రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో శీతల గాలుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 30 తర్వాత దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో శీతల గాలుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 30 తరువాత దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో వెదర్ కండిషన్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, చలి తీవ్రత ఎలా ఉంది? అల్పపీడనం ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? శ్రవంతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో గ్యాప్ లేకుండా అల్పపీడనాలు పుడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక అల్పపీడనం తీరం దాటింది. అదేవిధంగా మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. ఆ అల్పపీడనం మలక్కా స్ట్రెయిట్ దగ్గర ఏర్పడి బలపడి వాయుగుండంగాను అదేవిధంగా తుఫాన్గా కూడా మారడం జరిగింది. తుఫాన్గా మారిన తర్వాత కూడా ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో కూడా అది తీరం దాటడం జరిగింది. దీని ఎఫెక్ట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల మీద లేదని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. కాకపోతే మనకు ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులు ఏవైతే ఉన్నాయో అవి దిశ మార్చుకొని తూర్పు దిశ నుంచి వీస్తూ ఉండడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. చలి తీవ్రత తగ్గి కూడా మనకు టెంపరేచర్స్ అనేవి కూడా కాస్త పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే చలి తీవ్రత అత్యధికంగా కనిపించింది. దాదాపు మనకు సింగిల్ డిజిట్ లో కూడా చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు కనిపించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా మనకు అక్కడ కూడా సగటుగా కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 13-14 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే 15 నుంచి 19 మధ్య కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు మనకు 16 నుంచి 18-19 దగ్గర కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా చలి తీవ్రత కనిపించకపోయినప్పటికీ కూడా పొగమంచు తీవ్రతనైతే అత్యధికంగా కనిపిస్తూ ఉంది. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం అదేవిధంగా పొల్యూషన్ కారణంగా కూడా మనకు ఎక్కువగా పొగమంచు అనేది దట్టంగా కమ్ముకుంటుంది. ముఖ్యంగా 3:30 ప్రాంతం నుంచి దాదాపు 7-7:30 ప్రాంతం వరకు కూడా మనకు విజిబిలిటీ అనేది కూడా తగ్గిపోతూ ఉంది. సీనరీ అనేది తగ్గిపోవడం, విజిబిలిటీ అనేది తగ్గిపోవడంతో కూడా హైవేల మీద ప్రయాణం చేసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు విజిబిలిటీ అనేది దాదాపు వచ్చే వాహనాలకు సంబంధించి 50 మీటర్స్ దూరం ఉన్నా కూడా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ సమయంలో చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, హైవేల వద్ద ప్రయాణం చేస్తే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వర్షాలకు సంబంధించి ప్రస్తుతం అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఒక తుఫాన్ అనేది తీరం దాటింది. దాని ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద లేనప్పటికీ కూడా మరో అల్పపీడన ప్రాంతం అనేది శ్రీలంక వద్ద ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆ అల్పపీడన ప్రాంతం కూడా ప్రస్తుతం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇక రానున్న రోజుల్లో కూడా వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంతో పాటు మరింత బలపడి తుఫాన్గా మారే అంచనాలు కూడా ఉన్నట్టు ఇటు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మనకు శ్రీలంక వద్ద ఏర్పడిన ఈ అల్పపీడన ప్రాంతం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ముందు కలుపుతూ తూర్పు తీరం వద్దనే కూడా తీరం దాటే అవకాశం ఉంది. సో ఇది కూడా అదేవిధంగా పుదుచ్చేరి ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వర్షాలు మళ్ళీ కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. మరో 48 గంటల్లో అంటే దాదాపు మనకు డిసెంబర్కి సంబంధించి నవంబర్కి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 28-29 ఈ ప్రాంతంలో మాత్రం మనకు వాయుగుండం, తీవ్ర వాయుగుండం అదేవిధంగా తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారిన తర్వాత మనకు నవంబర్ 30 తర్వాత అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కూడా మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సౌత్, దాంతోపాటు అంటే దక్షిణ జిల్లాలతో పాటు తూర్పు జిల్లాలు, ఇటు దాంతోపాటు ఏపీకి ఆనుకునే జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు
ముఖ్యంగా ఏవైతే తూర్పు సంబంధించి మనం జిల్లాలు చెప్పుకుంటూ ఉంటామో ముఖ్యంగా ములుగు కావచ్చు, ఖమ్మం, ఈ జిల్లాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ జిల్లాలో వచ్చేసరికి కూడా ముఖ్యంగా ఇటు నల్గొండ కావచ్చు, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, దాంతోపాటు మరికొన్ని జిల్లాలు దక్షిణ ప్రాంతంకి సంబంధించి ఆ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చలి తీవ్రత తగ్గింది. అదేవిధంగా కాస్త మనకు మేఘాకృతం అంటే క్లౌడీ వెదర్ అనేది కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ టెంపరేచర్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా మనకు మధ్యాహ్నం సమయంలో కాస్త సూర్యుడికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే కాస్త వేడి తీవ్రత కూడా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు 13 నుంచి 19 మధ్య నమోదవుతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు వచ్చేసరికి కూడా 29 నుంచి 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలోనైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. శ్రావంతి. రైట్ కల్పన.